జోహార్ మాదిగ అమరవీరులకు, జోహార్ మాదిగ అమరవీరులకు వర్ధిల్లాలి. ఈనాడు 40 సంవత్సరాలుగా అనేక మంది నాతో పనిచేసినటువంటి తమ్ములని ఇదే గాంధీ భవన్లో కోల్పోయాం. కానీ వారందరి త్యాగ ఫలితం ఈరోజు చూడమేమో అనుకున్నాం. ఈరోజు న్యాయం గెలిచింది. రాజకీయ పార్టీలు చేసిన కుట్రలలో బలైనటువంటి మాదిగలు ఈ 40 ఏళ్ళలో వాళ్ళు చేసిన త్యాగాలు, బెంగళూరులో డిప్యూటీ సీఎం ఉన్నటువంటి మంజునాథ గారి నాయకత్వంలో ఆదిజాంబవ, అరుంధతి సౌత్ ఇండియా ఫెడరేషన్ మా మాదిగ జాతికి అన్యాయం జరుగుతుందని బెంగళూరులో మొదలైన ఉద్యమం 92లో ఇదే గాంధీ భవన్ వేదికగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగ ఎమ్మెల్యేలు కోనేరు రంగారావు గారి నాయకత్వంలో, అమ్మ సదాలక్ష్మి అమ్మ గారి నాయకత్వంలో, లక్ష్మీదేవమ్మ గారి నాయకత్వంలో ఇదే గాంధీ భవన్లయా మా మాదిగలకి అన్యాయం జరుగుతూ ఉంది, ఏబిసిడి వర్గీకరణ చేస్తే తప్ప మా బతుకుల్లో ఎలాంటి మార్పులు ఉండవని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి గారిని కూర్చోబెట్టి చర్చలు చేసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఇదే నిజాం కాలేజ్ గ్రౌండ్లో 1994 మే నెలలో లక్షలాది మంది మాదిగలతోని సదాలక్ష్మమ్మ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఆదిజాంబ అరుంధతి సంఘం సౌత్ ఇండియా ఫెడరేషన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఆనాటి ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఎన్ వెంకటస్వామి గారు, మంద జగన్నాథం గారు జనరల్ సెక్రటరీగా ఉండే ఆ మీటింగుకు ఒక కార్యకర్తగా వచ్చిన వ్యక్తి ఈ జరిగిన క్రమంలో 30 ఏళ్ళు మాదిగ జాతి బిడ్డల రక్తాన్ని చెమటగా మార్చుకొని తన ఎదుగుదలకి ఎంత ద్రోహం చేసిండో ఈనాడు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడడానికి, నేను ఉద్యమంలో దాదాపు 25 సంవత్సరాలుగా అనేక కేసులు, దెబ్బలు, నా ప్రాణాలను సైతం చాలా సందర్భాల్లో ఎదురొడ్డినటువంటి అనేక సందర్భాలున్నా ఇందులో కూర్చోవడానికి ఒక రీజన్ ఉన్నది. రామచందర్ కమిషన్ నుంచి కానీ, లోకూర్ కమిషన్ కానీ, ఉషా మెహ్రా కమిషన్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో, ఆనాడు హోంమంత్రిగా ఉన్న జానారెడ్డి గారి నాయకత్వంలో తల్లి సోనియా గాంధీ గారు ఉషా మెహ్రా కమిషన్ వేస్తే ఈ రాష్ట్రం మొత్తం పర్యటించి ఈ రాష్ట్రంలో మాదిగ సమాజానికి ఎస్సీలో ఉన్నటువంటి ఒక్కొక్క కులాన్ని తరిసి చూసి అసలు ఎందుకు ఇంత అన్యాయం జరిగిందనే దాని మీద వాళ్ళు చాలా స్పష్టమైనటువంటి కమిషన్ రిపోర్ట్లు ఇచ్చిన క్రమంలో ఒక ఉద్యమ నాయకుడిగా మందకృష్ణ మాదిగ గారు హర్షించాలి. కానీ ఆ రోజు మాదిగ సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కడ వెళ్ళిపోతుందో, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వర్గీకరణ చేసే పరిస్థితికి వచ్చేసింది, కమిషన్ కూడా తెప్పించుకుంది. ఇప్పుడు మనం కాంగ్రెస్ను శత్రువుగా చూయించకపోతే బీజేపీ పరిస్థితి ఏందని ఆనాడున్న వెంకయ్య నాయుడు గారి మాటలేని కృష్ణమాదిగ గారు ఇదే గాంధీ భవన్లో నా జాతిలో ఉన్నటువంటి మన సురేందర్ని కానీ, మహేష్ని కానీ, మా బిడ్డలందరినీ ఇందులోకి తోలి అమాయకంగా రెచ్చగొట్టి గాంధీ భవన్కి తోలి తగలబెట్టించే ప్రయత్నం చేస్తే ఆ బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీని ఆ తల్లి కమిషన్ వేసి సోనియా గాంధీ గారు హైదరాబాద్కు వస్తే ఆమె సభను కూడా మహిళలను తోలి డిస్టర్బ్ చేసి మొత్తం రాజశేఖర రెడ్డి గారిని బదనాం చేసే ప్రయత్నం మందకృష్ణ మాదిగ గారు చేశారు. ఆ పరిస్థితులలో మేము ఇంత కష్టపడి మాదిగలకు అన్యాయం జరిగిందని కమిషన్ వేయించి మేము ఆఖరికి రిపోర్టు తెప్పించి వర్గీకరణ చేయడానికి కొంత చర్య తీసుకుంటున్న క్రమంలో మమ్మల్ని మాదిగలకు శత్రువులుగా మారుస్తుండు ఈ కృష్ణ మాదిగ.
దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకపోతే మాదిగలను మళ్ళీ పూర్తిగా దూరం చేస్తాడేమనే విధంగా అప్పుడు తెలంగాణ ఉద్యమం ఊవెత్తున ఎగసడం కొంత జాప్యానికి కారణమైంది తప్ప ఈరోజు 7 సభ్యుల ధర్మాసనం ఏదైతే తీర్పు ఇవ్వడానికి ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును ఆధారం చేసుకొని 7లో 6 సభ్యులు ఇది న్యాయబద్ధమైంది, ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వారు ఆ అన్యాయాన్ని మీరు పూరించి అక్కడ జరుగుతున్నటువంటి దళితులకు న్యాయం చేయరు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం నిజంగా ఇది న్యాయస్థానాల పట్ల ప్రజలకి ఎప్పటికైనా న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ఇచ్చినటువంటి వారికి నిజంగా మాదిగ జాతి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక మిగిలిన విషయాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే నాతో అనేక సందర్భాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ చాలా సందర్భాల్లో మాదిగల పట్ల తనకున్న చిత్తశుద్ధిని ఎన్నోసార్లు చెప్పిండు. మొన్న ఎలక్షన్లో ముందు కూడా నన్ను నమ్మి మీరు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండండి, ఖచ్చితంగా మీరు మంచి రోజును చూస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పడం, అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి కాగానే దామోదర్ రాజనరసింహన్న గారి నాయకత్వంలో మాదిగ ఎమ్మెల్యేలని మా ప్రీతమనని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నా మాదిగ బిడ్డలందరినీ తీసుకొని పోయి ఎన్ని లక్షలైనా సరే కోర్టులో వాదించడానికి న్యాయం గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. సోనియమ్మ గారి ఆకాంక్ష ఉషా మెహర్ కమిషన్ని ఆధారం చేసుకొని ఇక్కడ మాదిగలకు మేము న్యాయం చేస్తామని ఆయన తీసుకున్న చొరవ ఈ మాదిగ సమాజం ఎప్పటికీ మర్చిపోదు. అదేవిధంగా ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నారు మా వల్లనే అయిందని బీజేపీ. మేము ఎంతో గొప్ప త్యాగం చేసినామని హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడుతున్న అర్హత ఉందా? మా భారతి అనేటటువంటి మా మాదిగ జాతి ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీకి మాదిగల గురించి మాట్లాడే అర్హత ఉందా? నా మాదిగ జాతి బిడ్డ డిప్యూటీ సీఎంగా ఉంటే అర్ధాంతరంగా బర్తరఫ్ చేసి మాదిగ సమాజాన్ని అవమానపరిచిన బీఆర్ఎస్ పార్టీకి మాదిగల ఊసెత్తే అర్హత ఉందా? 10 సంవత్సరాలు మాదిగలకి కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మాదిగ జాతిని మొత్తం వంచి అవమానపరిచిన బీఆర్ఎస్కి అసెంబ్లీలో మాదిగ పేరెత్తే అర్హత ఉందా? మాదిగలను అడుగడుగున అవమానించిన మాదిగ ఉద్యమకారులను జైల్లో పెట్టిన కేసీఆర్కి మాదిగ జాతి పేరెత్తే అర్హత ఎప్పటికీ లేదు. మాదిగలు బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికీ ప్రధాన శత్రువులుగానే ఈ రాష్ట్రంలో మిగిలి ఉంటారనే విషయాన్ని మేము వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. బీజేపీ విషయానికి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తని 30 ఏళ్ళు వాళ్ళకి కట్టుబానిసగా మందకృష్ణను పెట్టుకొని మాకు మందకృష్ణే ఓట్లు వేయించే యంత్రంగా ఉంటాడనే ధీమాతోని ఎలక్షన్కు ముందు వచ్చి ఒక ప్రధానమంత్రి మేము మీతో కలిసి పోరాడతాం అంటాడు. ఒక ప్రధానమంత్రి మీ ఉద్యమం ఇంకా మిగిలే ఉంది, మీరు ఇంకా పోరాడాలని చెప్తాడా? అదే వేదిక నుంచి ఆర్డర్ పాస్ చేస్తే దేశంలో అనేక చట్టాలు తెచ్చిండు ఆయన. ఏ రూపాయి ఖర్చు లేనటువంటి వర్గీకరణ అంశాన్ని అదే వేదిక నుంచి ప్రకటించేటటువంటి అధికారం ఉంది ఆయనకి. కానీ మీ సమస్య పరిష్కారం కాదు, మీరు ఓట్లేరి మా ఏజెంట్ నా పక్కనే ఉండి చోటాబాయ్ ఖచ్చితంగా మీరు పోరాడాల్సిందే అని మాదిగలను అవమానించిన నరేంద్ర మోడీ గారికి కృష్ణ మాదిగని తన గెలుపు కోసం ప్రతి ఎలక్షన్లో అడ్డం పెట్టుకొని మాదిగలను వంచిన కిషన్ రెడ్డికి మాదిగ సమాజం గురించి మాట్లాడే అర్హత ఉందా? కిషన్ రెడ్డి కృష్ణ మాదిగ చేసిన కుట్రలో జాప్యంలో భాగమే 30 సంవత్సరాలు కాదు, ఇంకా వీళ్ళు కుట్రలు చేసే కుట్రలకి ఇంకా జాతి ఇంకెంతో కాలం పోరాడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మాదిగ సమాజాన్ని మాదిగ సంఘాలను ఐక్యం చేసి రేవంత్ రెడ్డి గారి మీద మాకున్న అపారమైన నమ్మకంతోని సోనియమ్మ చేసినటువంటి కృషితోని ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు జానారెడ్డి గారు వాళ్ళు తీసుకున్న కృషి వల్ల మాత్రమే ఇది ఎక్కడ డిబేట్ పెట్టినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. కృష్ణమాదిగ గారు నువ్వు ఒకవేళ ఉద్యమకారుడిగా చెప్పుకున్నా మాదిగ జాతిని అంధకారంలో 30 సంవత్సరాలు నెట్టినావు, మాదిగల గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు. నీవు ఇప్పుడు బీజేపీతో ఉండదలుచుకుంటే బీజేపీ పార్టీలో పని చేసుకో, మాకు అభ్యంతరం లేదు. ఈరోజు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈరోజు వర్గీకరణ అంశం మీద ఇక్కడ మాదిగ సమాజం పడుతున్నటువంటి తీరు మీద ఉషా మెహ్రా కమిషన్ వేసిన అధ్యయనాన్ని వాళ్ళు పరిశీలించి ఉండకపోతే భవిష్యత్తులో వర్గీకరణ అనేది ఎండమావి లెక్కే మిగిలేదు తప్ప మీ కుట్రలకి ఎంతోమంది బలయ్యారు, మళ్ళీ ఇంకెంతోమంది బలయ్యేవాళ్ళు. అందుకే ఎప్పటికీ మాదిగ సమాజానికి పిలుపునిస్తూ ఉన్నాం. మనం మాటిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసినటువంటి కమిషన్లు
అనేక సందర్భాల్లో వాళ్ళు ఢిల్లీ తీసుకెళ్ళి అనేక అఖిల పక్షాలని ఆనాడున్న మన్మోహన్ సింగ్ గారిని చాలా సందర్భాల్లో కల్పించి చొరవ చూపించిన కాంగ్రెస్ పార్టీ కృషిని మనం కృతజ్ఞతగా ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి మీరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నా మాదిగ సమాజం గ్రామ గ్రామాన వాళ్ళకి పాలాభిషేకం చేయవలసిందిగా మాదిగ సంఘాల మహాకూటమి పిలుపునిస్తూ ఉంది. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి నా మాదిగ సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీకి మీరు కృతజ్ఞతగా ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టాలని తెలియజేస్తూ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు మా ప్రీతమాన నుంచి మొదలుకుంటే మా రాజలింగమన కానీ, మా యొక్క పోచన్న కానీ, మా జాతిలో ఉన్న చాలా పెద్దలందరూ కూడా వారు చేసిన కృషి, ఉద్యమంలో పాల్గొని త్యాగాలు చేసిన, నాతో పనిచేసినటువంటి నా మాదిగా అన్నలకి, అక్కలకి, నా తల్లులందరికీ ఈ విజయాన్ని మీరందరూ ఆస్వాదించి కృతజ్ఞతగా ఎప్పుడు ఉండవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగా.